ఇద్దరు మామ ఈ బొమ్మ కనిపిస్తుంది కదా, ఈ బొమ్మ అయితే అక్షరాల 3,50,000 అని చెప్తున్నారు మామ ఇక్కడ అడిగితే. మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. ఇప్పుడు సబ్స్క్రైబ్ లైక్ చేసుకో మామ. నమస్తే మామ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనమైతే ఈరోజు ధూల్పేటకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా వరకు మన ఆంధ్ర నుంచి కానీ చాలా మంది వస్తారంట. ఇక్కడ బొమ్మలు అనేది ఇక్కడే, వినాయకుడు బొమ్మలు అనేది ఇక్కడే తయారు చేస్తారంట. ఇక్కడికి చాలా మంది అయితే వచ్చి తీసుకుంటారంట. మా ఫ్రెండ్ అయితే చెప్తే ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకెలా ఉంటుంది ఏంది అనేది నేనైతే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మేమిద్దరం అయితే కదిలేసామంటాం. మా ఓడి సిగ్గుపడుతున్నాడు. మనమైతే కదిలేసామన్నమాట మన స్కూటీ తీసుకొని. ఎటు చూసినా బొమ్మలే ఉంటాయి చూడండి. ఇదే అనమాట ఎంట్రన్స్. బాయ్ ముందు పోతున్నాడు కదా బండి, ఆయనే అనమాట మా మార్గదర్శకుడు. మనకైతే రూట్ అనేది అటు పోవాలి ఏంది అనేది మనకేం తెలియదు మామ. ఇంకా సరే అని చెప్పి ఆ అన్నని పిలిస్తే అన్న వచ్చాడు. ఆ అన్నే మనల్ని అయితే తీసుకొని పోతున్నాడు. ఏదో కోటి సైడ్ నుంచి అయితే తీసుకొచ్చాడు. ఇదే ధూల్పేట ఎంట్రీ అనమాట. ఇక్కడ చూస్తే పోలీసులు చాలా మంది, ఎక్కువ మంది ఉన్నారు మామ. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్, మామూలుగా లేదు మామ ఇక్కడైతే ట్రాఫిక్. ఇంకా మనం కూడా ఆ ట్రాఫిక్లో పోలేమని చెప్పి బండి అయితే పక్కన పెట్టేసి మనం నడుచుకుంటా వెళ్దామని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంకా సరే అని చెప్పి నేను, మా ఫ్రెండ్ గాడు, ఆ అన్న దిగేసి ఇంకా నడుచుకుంటా పోతున్నాము. అక్కడ వెళ్తుంటే ట్రాఫిక్ అయితే 1 కిలోమీటర్ వరకు అలాగే ఆగిపోయి ఉంది మామ. ఇంకా సరే ఇంకా తప్పదు, నడవాలా. ఇక్కడ చూస్తే ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయింది. సరే నడిచినట్టు ఉంటుంది, అలాగే పక్కన బొమ్మలు కూడా కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం మామ. ఇక్కడ జంక్షన్లో అయితే ఫుల్గా ట్రాఫిక్ ఆగిపోయి ఉంది. అయితే ఇక్కడే ఆగిపోయింది. ఇక్కడ చూస్తే నడవడానికి కూడా ప్లేస్ లేదు మామ. ఇక్కడైతే ఎలా ఉందంటే అలా ఉంది. ఇక్కడ పోలీసులు అందరూ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ బొమ్మలు అనేది రెడీగా పెట్టున్నారు. అంటే రాగానే ఎవరన్నా అడిగారో నచ్చిందా తీసుకొని వెళ్ళిపోవడమే. మా వాడు కాలు నొప్పి అన్నా కూడా ఎక్కడ చూడండి, ఆత్రం చూడడానికి ఎలా వస్తున్నాడో చూడండి మీరేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ బొమ్మలే అనమాట. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అంటే అక్కడే తయారు చేస్తారు, అక్కడే ఒక్కొక్క ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ షెడ్లో కనిపిస్తుంది కదా, అక్కడైతే వెరైటీ బొమ్మలు ఉన్నాయన్నమాట, యూనిక్ స్టైల్స్. ఇక్కడ చూస్తే దీనికి చూడండి 6 ప్యాక్ వేస్తున్నారనమాట ఎలుక వాహనంకి. చూడండి ఎలా ఉందో. అక్కడే పక్కన కూడా గరుడ వాహనం కూడా ఉంది. చాలా అయితే బాగున్నాయి బొమ్మలు అయితే. ఈ అనేది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అక్కడైతే తయారు చేసి అచ్చుల్లో తయారు చేస్తారన్నమాట. తయారు చేసిన తర్వాత దానికి రంగులు అవన్నీ వేస్తారు. ఇంకా పక్కన ఒక షెడ్లో లోపల కనిపిస్తుంది. ఏందో పెద్ద బొమ్మ అని చెప్పి మనం అయితే లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సరే అని చెప్పి చూస్తే చూడండి మా ఎంత పెద్ద బొమ్మ ఉందో చూడండి. అసలు దానికి ఎంత మనం పడ్డామంటే అంతే కథ. ఇంకా నాకైతే ఒక డౌట్ వచ్చింది మామ. అక్కడ ఎంట్రన్స్ చూస్తే చాలా చిన్నదిగా ఉంది, బొమ్మ చూస్తే చూడండి ఎంత పెద్దదిగా ఉందో చూడండి. నాకైతే భలే నచ్చింది. ఒక పక్క శివుడు, ఒక పక్క పార్వతి. అబ్బా బొమ్మ అయితే బొద్దుగా చాలా సూపర్గా ఉంది మామ. నాకైతే భలే నచ్చింది ఈ బొమ్మ అయితే. సరే అని చెప్పి ఇంకొంచెం ముందుకు పోతే ఇక్కడ కూడా ఫినిషింగ్ అయితే వేరే లెవెల్ ఉంది మా. బొమ్మలు అయితే మామూలుగా తయారు చేస్తారు మా. ఎలాగంటే మామూలుగా పెయింట్లు వేసేసి దానికి షైడింగ్ ఇచ్చేసి అది వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ చూసారంటే ఆ బొమ్మలకి డీటెయిలింగ్ కానీ అసలు వేరే లెవెల్గా ఉంది. అసలు చూడండి డీటెయిలింగ్ కానీ అది షైనింగ్ కానీ అబ్బా సూపర్ ఉన్నాయి బొమ్మలు అయితే ఇక్కడ. నాకు ఇంకో డౌట్ ఏంటంటే అక్కడ షెడ్ ఏమో ఇంతగానే ఉంది, చిన్నదిగా ఉంది ఎంట్రన్స్. కానీ అది బయటికి ఎలా తీసుకొస్తారు అని చెప్పి పోయి అడిగితే అక్కడ ఏంటంటే ఒక క్రెయిన్ మాట్లాడుకొని దాన్ని బయటికి తీసుకొస్తారంట. ఇది చూడండి, ఇదేంటంటే బాలాపూర్ బొమ్మ అనమాట. బాలాపూర్ బొమ్మ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఆ బాలాపూర్ బొమ్మ అనేది ఫేమస్ అని చెప్తారు కదా, అది తయారు చేసేది కూడా ఇక్కడే అనమాట. సరే అని చెప్పి మేమైతే చూడడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి బొమ్మ చూడండి చాలా పెద్దదిగా, చాలా మంది అయితే ఉన్నారు అక్కడ. ఇక్కడ కిరీటం కనిపిస్తుంది కదా, ఈ కిరీటమే దానిపైన ఫిక్స్ చేస్తారంట. దాన్ని చూడండి మనం ఎంత పెద్దది ఉందో. మా కొండ ఎక్కినట్టుంది అయితే మనకైతే. వాళ్ళిద్దరు చూడండి ఎలా వెళ్తున్నారా, సప్ప మనకంటే ఫస్ట్ వెళ్ళిపోతున్నారు అనమాట వాళ్ళు. ఇదైతే లాక్ అంట మా, పైకి అయితే పానీయట్లేదు. పైనుంచి వ్యూ అయితే బాగుందని చెప్తున్నారు అన్నోళ్ళు అయితే. మనం అయితే పాలేకపోతున్నాం అనమాట. ఇక్కడైతే మీకు హనుమంతుల వారి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా. అక్కడ ఏంటంటే నైట్ టైము ఏం జరుగుతుంది అంటే ఆ 2 ఏళ్ళు ఉన్నాయి కదా కట్టున్నారు కదా, అదైతే లోపలికి ముడుచుకుంటాయంట. ఆ ముడుచుకొని లోపల ఏంటంటే సీతారాముల వారి బొమ్మలు అయితే లోపల కనిపిస్తాయంట. నైట్ టైమ్స్ బాగుంటాయి చూడడానికి. కానీ మనం నైట్ టైం రాలేకపోయాం, డే టైం వచ్చాము చూడడానికి. ఇక్కడ చూడండి అచ్చులు అనమాట అవి. అంటే ఆ విగ్రహం ఏ మోడల్ కావాలో ఆ అచ్చులు అనేది అక్కడే ఉంటాయి అనమాట. ఆ అచ్చుల మీద అలా వేసి ఆ అచ్చులు అనేది తయారు చేసి విగ్రహాలు అయితే తయారు చేస్తారు కదా. ఇవన్నీ ఏంటంటే అండర్ ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. ఇదిగో ఈ బ్రో కనిపిస్తున్నారు కదా, ఈ బ్రోనే మనల్ని తీసుకొచ్చింది. ఎక్కడికో పోదాం అంటే ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట. ఎప్పుడు చూడలేదు కదా, చూడండి అని చెప్పి. ఒక పక్క వర్షంలో ఈ స్లిప్పర్స్ వేసుకొని చూడండి ఎలా నడుచుకుంటూ పోతున్నారు వీళ్ళిద్దరు అయితే. మామూలుగా నడుచుకొని పోవట్లేదు మామ. ఇంక సరే అని చెప్పి ఈ బొమ్మ కనిపిస్తుంది కదా, ఈ బొమ్మ అయితే 2 lakhs అని చెప్పారు మా. ఆల్రెడీ బుక్ అయిపోయిందంట. సరే అని చెప్పి మేమైతే ఇక్కడైతే అసలు మామూలుగా లేదు తెలుసా. ఎలా ఉందంటే ప్రతి చోట బొమ్మలే, ఎటు తిరిగిన బొమ్మలే. అందరూ అయితే సీరియస్ డిస్కషన్లో ఉన్నారనమాట. ఏ బొమ్మ కొనాలి, ఏంది, ఏ బొమ్మ తీసుకెళ్ళాలి ఇంటికి అని చెప్పి ఆ డిస్కషన్లోనే అయితే ఉన్నారు అందరూ. ఇంకా మనం కూడా ఏదో పెద్ద కొనేటట్టు మనం కూడా స్టైల్ వేసామన్నమాట మధ్యలో పోయి.
సరే అక్కడ నుంచి వేరే దగ్గర సుందర కళాకారు అని చెప్పి ఒక ఏరియా ఉందంట, అక్కడైతే ఇంకా బొమ్మలు బాగుంటాయని చెప్తే అక్కడ కదిలేసాము. ఇక్కడ చూస్తే ట్రాఫిక్ ఒక్క లారీ వల్ల ఎంత ఒక 1.5 కిలోమీటర్ వరకు ఆగిపోయింది. మనమైతే సుందర కళాకారుకి అయితే వచ్చాము. హైదరాబాద్లో ఫేమస్ అనమాట ఇది. మన ఇప్పుడు వినాయకుడి బొమ్మలు ఉన్నాయి కదా, అయితే ఫేమస్ ఇక్కడే ఎక్కువ పెడతారంట, బాగుంటుందంట ఇక్కడ. అందుకని అయితే మనం అయితే ఇక్కడికి వచ్చాం. అంటే ఆ అన్న కూడా చాలా రోజుల ముందైతే వచ్చాడంట. సరే అని చెప్పి రోడ్డు కన్ఫ్యూజన్ అవుతా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఇంకా సరే అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకొని తినకుండా టైం ఏమో 2-3 అవుతుంది. మాకైతే ఆకలి బీభత్సంగా ఉందని చెప్పి సరే మాట్లాడుకొని లోపలికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఫస్ట్ ఇది సుందర కళాకారు కాదు, ఇది ఎంట్రీ మాత్రమే. ఇక్కడ చూడండి నరసింహస్వామి పక్కన విగ్రహము, అబ్బా వేరే లెవెల్ ఉంది అయితే. ఇదైతే నాకు భలే నచ్చింది ఈ బొమ్మ అయితే. పోయి అడిగా ఉంటే ఎంత అని చెప్తున్నారు తెలుసా, 3,20,000 అని చెప్తున్నారు. ఈ బొమ్మ చూడండి, ఆ కత్తి పెట్టి ఆ కోట్ వేసి బొమ్మ అయితే సూపర్ ఉంది తెలుసా. అసలు నాకైతే భలే నచ్చింది. ఇదిగోండి మా కనిపిస్తుంది కదా, ఇదైతే 3,50,000 అని చెప్పారు మా ఈ బొమ్మ. యాక్చువల్గా 3,50,000 బొమ్మ అయితే భలే ఉంది మా. డీటెయిలింగ్ కానీ సూపర్ ఉంది బొమ్మ అయితే. అంత కాస్ట్ చెప్పారు మా. సుందర కళాకారు ఇదైతే హైదరాబాద్లో ఫేమస్ అంట, అందుకని మనం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. చూడండి ఒక్కొక్క టైప్లో ఒక యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయంట ఇక్కడ. చూడండి ఒక్కోటి 1,80,000 అలా చెప్తున్నారనమాట. ఎంట్రన్స్ ఆఫ్ సుందర కళాకారు చూడండి ఇదిగోనమ్మా, ఇక్కడ చూడండి ఇదే అనమాట సుందర కళాకారు అంటే. లోపలికి రంగానే చూడండి మా ఎలా ఉన్నాయో ఒక్కొక్క బొమ్మలు. నార్మల్గా మనం పెయింటింగ్ వేసేది ఓకే పక్కన పెడితే, ఆ పైన ఆ సిల్వర్ ఉన్నాయి కదా, అదంతా నిజంగానే వెండి అనుకున్నాము, కానీ వెండి కాదు. ఆ డిజైన్స్ అలా ఉంటాయంట పైన. ఒక్కొక్క బొమ్మ ఈజీగా 2 lakhs 1.5 lakh పైన చెప్తున్నాను. బొమ్మలు అయితే నాకు భలే నచ్చాయి. సరే అని చెప్పి ఇక్కడ కూడా చూసుకొని మనమైతే కదిలేసామన్నమాట. ఇంకో దగ్గర ఇంకా ఉన్నాయని చెప్పి సరే వెళ్తున్నాము. అక్కడ కూడా బొమ్మలు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జరగలేదు, కొన్ని జరిగిపోయి ఉన్నాయి. అక్కడ కూడా బుకింగ్ కోసం చాలా మంది వచ్చారు. ఇక్కడ స్టార్టింగ్లో అయితే కుక్క పిల్లలు చాలా బాగున్నాయి క్యూట్గా. సరే అని చెప్పి అవి కూడా చూసుకొని లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న బొమ్మ ఉంది, వెనకేమో శివలింగము, పైన అటుపక్క వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అదైతే చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ చూస్తే పులి వాహనం కూడా ఉంది. ఇక్కడ కూడా బొమ్మలు ఎంత అవుతాయి అని చెప్తే ఇక్కడ కొంచెం పర్లేదు, 80,000 నుంచి లేదా 80,000, 90,000, 1,50,000 లోపలే ఉన్నాయి బొమ్మలు అయితే. బాగానే ఉన్నాయి మా బొమ్మలు ఇక్కడ కూడా. సరే అని చెప్పి ఇంకా ఫైనల్గా అదిగా చూసుకొని ఇంకా మన హైదరాబాద్ సెక్రటరేట్ ఉంది కదా, దాన్ని కూడా చూసుకుంటూ మనం ఖైరతాబాద్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యి. చూడండి మా వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది మా ఇక్కడైతే. ఇంకా నేను వెళ్ళినప్పుడు అయితే ఖైరతాబాద్ ఇంకా పెండింగ్లో ఉండింది. ఇంకో 2 days ఉంది అనగా నేను వెళ్ళాను అనమాట. అప్పటికి ఇంకా జరుగుతూ ఉన్నాయి పనులు అయితే. ఇంకా సరే అని చెప్పి మనం కూడా చూద్దామని చెప్పి వెళ్ళామైతే అక్కడైతే. సరే పక్కనైతే బండి ఆపుకొని మనం లోపలికి వెళ్ళాము. ఇక్కడ చూడండి అక్కడ ఆ స్టాండ్ అంత హైట్ కూడా లేను మా నేనైతే. సరే అని చెప్పి మనం కూడా లోపలికి వెళ్ళి చూసామన్నమాట. పైకి జూమ్ పెట్టి మరీ చూసాము, కానీ అక్కడ ఏం కనిపించలేదు. అన్ని చెక్కలు అవి కర్రలు అడ్డా ఉన్నాయి. సరే అని చెప్పి ఇంకా చూసుకొని మనం ఇంకా కదిలేసాము. మళ్ళీ అది రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. ఇంకా టైం అయిపోయిందని చెప్పి మనం అయితే కదిలేసాము. 4 అయిపోయింది, లంచ్ కూడా చేయలేదని చెప్పి ఇంకా ఆడికి ఎండ్ చేసుకున్నాం అనమాట. వీడియో వస్తే లైక్ చేయి, అలాగే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు మా. షేర్ చేయండి. వెళ్ళొస్తాము అయితే. జై బోలో గణేష్ మహారాజ్కి జై.